హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక ప్రమోషన్ వద్దు, దాత్రి నా కుటుంబం, నేను తనని వదిలిపెట్టి వెళ్ళిపోతే తను ఒంటరిదైపోతుంది అన్న కేదార్ మాటలని తలుచుకొని, ఏంటి కేదార్లో ఇంత మార్పు? నిజంగానే కేదార్ నన్ను ఇష్టపడుతున్నాడా? అందరూ అనే మాటలు నిజమేనా, లేదా నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా? మేమిద్దరూ ఫ్రెండ్స్ అవ్వడం వల్ల అందరికీ అలా అనిపిస్తుందా? ఏం చేద్దాం, కేదార్ని అడిగేద్దామా అని ఆలోచిస్తూ ఉంటుంది దాత్రి. ఎంత ఫ్రెండ్ అయినా అంత ముఖం మీద అలా అడిగిస్తారా? ట్యూబ్లైట్ అని తననే తాను తిట్టుకుంటూ, సరే రెడీ అవుదాం అని కబోర్డ్ ఓపెన్ చేస్తుంది దాత్రి. ఇక తన శారీస్ కింద ఒక బాక్స్ చూస్తుంది దాత్రి. ఇక ఈ బాక్స్ ఏంటి, ఎప్పుడు కబోర్డ్లో లేదు, చూడలేదు కదా, ఏముంది ఇందులో అని దాన్ని బెడ్ మీద పెట్టి ఓపెన్ చేయబోతూ ఉంటుంది దాత్రి. ఆ బాక్స్ ఏంటంటే కేదార్ దాత్రికి సంబంధించిన తీపి గుర్తులని దాచుకున్న బాక్స్ అది. ఇక ఓపెన్ చేస్తుంది దాత్రి. ఆ గ్రీటింగ్స్, రబ్బర్ బ్యాండ్స్, ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు కేదార్కి ఇచ్చిన పెన్ను, ఆ హెయిర్ క్లిప్స్ అన్నీ ప్రతి ఒక్కటి కూడా దాత్రికి సంబంధించిన ఐటమ్స్ చూసి చాలా షాక్ అవుతూ ఉంటుంది దాత్రి. ఇవేంటి, ఇవన్నీ నావి, ఇవన్నీ కేదార్ దాచుకున్నాడా అని ఆలోచిస్తూ ఇక ఒక గ్రీటింగ్ కార్డ్ని ఓపెన్ చేస్తుంది. అందులో మై బ్యూటిఫుల్ లవ్ అని రాసుంటుంది. ఇక అది చదువుతూ అయోమయంలో పడిపోతుంది దాత్రి. ఏంటి ఇలా ఉందేంటి ఇది, ఇవన్నీ కేదార్ నా గుర్తులుగా దాచుకున్నాడా అని ఆలోచిస్తూ ఉండగా కౌశికి రూమ్లోకి వస్తుంది. ఇక చదువుతున్న గ్రీటింగ్ని తీసుకొని కౌశికి చదువుతూ ఉంటుంది. ఇక ఇలా అంటూ ఉంటుంది, కౌశికి ఇవన్నీ నీ గుర్తులుగా కేదార్ దాచుకున్నవా? కేదార్ నిన్ను ఇష్టపడుతున్నాడని తెలుసు, కానీ ఇంత పిచ్చిగా ప్రేమిస్తున్నాడని ఇప్పుడే తెలిసింది దాత్రి అని కౌశికి అంటూ ఉండగా, ప్రేమ అని జగదాత్రి అంటూ ఉంటుంది. ఇక అవును ప్రేమే, అంత నీరసంగా అంటున్నావేంటి, ప్రేమ అంటున్నావేంటి? ప్రేమ కాదు, నిన్ను ఆరాధిస్తున్నాడు, నీ గుర్తులతో తన మనసుని నింపేసుకున్నాడు, నిన్నే తన జీవితంలో నింపుకొని నువ్వే ప్రాణంగా బతుకుతున్నాడు. ఇంతలా ప్రేమించే భర్త దొరకడం చాలా అదృష్టం దాత్రి. మాలాగా మీరు అపార్థాలని మధ్యలో రానివ్వకండి, మీరు కలిసిమెలిసి ఉండాలి అని కౌశికి అంటూ ఉంటుంది. ఏంటి ఆలోచిస్తున్నావు అని జగదాత్రిని కౌశికి అడుగుతుండగా, ఏం లేదు, కేదార్ నన్ను ఇంతలా ఇష్టపడుతున్నాడని నాకు తెలీదు అని జగదాత్రి అంటుండగా, ఎప్పుడు చెప్పలేదా నీకు అని కౌశికి అంటూ ఉంటుంది. చెప్పలేదు వదినా అని దాత్రి అనగానే, ముందున్న మాకే కేదార్ నిన్ను ప్రేమిస్తున్నాడన్న విషయం అర్థమైంది, ఇన్నాళ్ళుగా తనతో ఉంటున్నావు, ఆ విషయం నీకు అర్థం కాలేదా? అయినా ఇవన్నీ సర్దే తర్వాత చూద్దు కానీ నేను కేదార్తో చెప్తాను, మాటల్లో కూడా నీకు చెప్పమని అని అంటూ ఉంటుంది కౌశికి. సరే వదినా అని మళ్ళీ అన్నీ చూస్తూ ఉంటుంది దాత్రి. ఇక అప్పుడే కేదార్ దాత్రి అని అరుస్తూ వస్తూ ఉండగా ఇక గబగబా ఆ వస్తువులన్నింటినీ అందులో సర్దేస్తూ ఉంటుంది. ఇక కేదార్ వస్తుండగా ఆ బాక్స్ని తీసి కబోర్డ్లో పెట్టే టైం కూడా లేకుండా అక్కడే ఆ బాక్స్ పైన బెడ్షీట్ కప్పేస్తుంది. ఇక కేదార్ రాగానే, టవల్, నేను ఫ్రెష్ అవుతాను అని అంటూ ఉంటాడు కేదార్. అలాగే అని కళ్ళతో సైగలు చేస్తూ ఉంటుంది దాత్రి. ఇక టవల్ తీసుకెళ్తూ, ఏమైంది, నేనేమైనా చేశానా అని అడుగుతూ ఉంటాడు కేదార్. చాలా చేస్తున్నావు, నాకు తెలియకుండా చాలా చేస్తున్నావు అని అంటూ ఉంటుంది దాత్రి. ఏంటి అంటే ఏం లేదు అని దాత్రి అనగానే, సరే నేను ఫ్రెష్ అవుతాను అని వెళ్తున్న కేదార్ కళ్ళకి అక్కడ కింద పడిపోయిన తను దాచుకున్న దాత్రి హెయిర్ క్లిప్ కనబడుతుంది. ఇక కేదార్ కంగారు పడుతూ, అమ్మో ఇది దాత్రి క్లిప్ ఇక్కడ పడిపోయింది ఏంటి, అసలు ఇక్కడికి ఇది ఎలా వచ్చింది అని కేదార్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక దాత్రి కూడా అయ్యో చూసేశాడే అని అనుకుంటూ ఉండగా ఇక కేదార్ మెల్లిగా దాత్రి చూడకూడదు అనుకుంటూనే వెళ్ళి ఆ క్లిప్ తీస్తాడు. ఏంటది అని దాత్రి అడుగుతుండగా, ఏమో నాకు తెలీదు, కింద పడిందని తీశాను అని అంటుండగా, ఇది ఇవ్వు అని అంటుంది దాత్రి. ఇది హెయిర్ క్లిప్లా ఉంది,
ఎవరిదంటావు అని ధాత్రి అడుగుతుండగా, ఏమో నాకేం తెలుసు, నాకు తెలియదు, ఇక్కడ పడుంటే తీశానంతే అని ధాత్రిని చూస్తూ అబద్ధం చెప్పలేక చెప్తూ ఉంటాడు కేదార్. ఇక ఇది నాదేనంటావా అని ధాత్రి అడుగుతుండగా, తెలీదు నాకు అని కేదార్ అంటూ ఉంటాడు. ఇక కాలేజీ రోజుల్లో ఇది నేను పెట్టుకున్నట్టు గుర్తు, కానీ ఇప్పుడు వాడట్లేదు కదా, ఎవరిదంటావు అని మళ్ళీ ధాత్రి గుచ్చి గుచ్చి అడుగుతుంటుంది. ఎవరైనా పడేసుకుంటుంటారు, అక్కడ పెట్టు, వాళ్ళకి నేను ఇచ్చేస్తానులే అని అంటుండగా, నీది కాదు కదా మరి పారేనా అని ధాత్రి అడుగుతుండగా, వద్దు వద్దు అని కంగారు పడుతూ, అక్కడ పెట్టే, నేను అడిగి ఇచ్చేస్తానులే అని అంటాడు కేదార్. అలాగే అని అంటుంది ధాత్రి. ఇక కేదార్ పక్కకి వెళ్ళి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటాడు. ధాత్రి నవ్వుకుంటూ ఆ హెయిర్ క్లిప్ని ఆ బాక్స్లో వేసేసి ఆ బాక్స్ని దాచేస్తుంది. ఇక ఇద్దరు కిందికి రెడీ అయి వస్తారు. ఇక కౌశికి బాధపడుతూ ఉండగా చూస్తూ, బావ అక్కతో చాలా కఠినంగా మాట్లాడాడు, అక్క బాధపడినట్టుంది, ఒకసారి వెళ్ళి మాట్లాడదాం అని ధాత్రి కేదార్లు ఇద్దరు అనుకొని కౌశికి దగ్గరికి వస్తారు. పడకక్క అని కేదార్ అంటుండగా, ఇంకా అన్నీ అన్న మాటలే పట్టించుకున్నారా వదినా అని ధాత్రి అంటూ ఉంటుంది. నేను చేయని తప్పుకి నన్ను మాటలంటే నాకు బాధగా ఉండదా ధాత్రి అని కౌశికి అడుగుతూ ఉంటుంది. ఇక సురేష్ ఇంటి నుండి వెళ్ళిపోతానంటున్నాడు, నేనెంత చెప్పినా నా మాట వినట్లేదు అని అంటుండగా, మనం వెళ్ళి మాట్లాడదాం అని ధాత్రి కేదార్లు అనుకుంటూ ఉంటారు. రా అక్క అని అంటుండగా, నేను ఆగమంటేనే ఆగలేదు, మీరు ఆగమంటే ఆగుతాడా అని కౌశికి అంటుండగా, ఒక్కసారి మాట్లాడదాం అని బలవంతంగా కౌశికిని సురేష్ దగ్గరికి తీసుకెళ్తారు ధాత్రి కేదార్లు. ఇక సురేష్ ధాత్రి కేదార్లని చూస్తూ, నువ్వు ఏం చెప్పకు జగదాత్రి, నేనేం చెప్పినా వినను అని అంటూ ఉండగా ఇక ధాత్రి సైలెంట్గా ఉంటుంది. ఇంకా అది కాదన్నయ్య అని అనబోతూ ఉండగా, అవును, పాత ప్రేమని వెతుక్కుంటూ రావడం నా తప్పే, ఇంకా కౌశికి మనసులో నా పైన ప్రేమ ఉంది అనుకోవడం నా తప్పే, నా కుటుంబంతో కలిసి ఉండాలని సంతోషంగా గడపాలని వచ్చింది నా తప్పే అని సురేష్ అంటుండగా, ఇక సావధానంగా చెప్తే సురేష్ వినట్లేదని, అవునన్నయ్య నీ తప్పే అని అనగానే అందరూ స్టన్ అయి జగదాత్రి వైపు చూస్తుండగా ధాత్రి ఇలా అంటూ ఉంటుంది, మీరిద్దరూ మీ బంధాన్ని కాపాడుకోవడానికి కలిసి ఉండాలనుకోవడం తప్పు కాదన్నయ్య, చిన్న కరెక్షన్, వదినని అపార్థం చేసుకోవడం మీ తప్పు, వదిన ఆ పని చేసుండదు అనేది నా నమ్మకం, మీరు వదినని నమ్మలేరా అని అంటుండగా, ఇక నా కౌశికి అయితే, నన్ను ప్రేమించిన కౌశికి అయితే నమ్మేవాడిని, కానీ ఇప్పుడు కౌశికి కుటుంబం పేరు ప్రఖ్యాతలే ముఖ్యం అని సురేష్ అంటూ ఉంటాడు. లేదు వదిన ఈ తప్పు చేయదని నేను మనసారా నమ్ముతున్నాను, మీరు వదినని నమ్మితే వెళ్ళి హాల్లో కూర్చోండి, నేను ఆ శారీ ఎవరు మార్చారో తెలుసుకొని మీ ముందు పెడతాను అని జగదాత్రి అంటుండగా, ఇక అలాగే అని అంటూ కౌశికితో నీపై ఉన్న ప్రేమతో నిన్ను నమ్మి వెళ్తున్నాను అని సురేష్ అంటూ హాల్లోకి వెళ్తాడు. ఇక కేదార్ ఇలా అంటుంటాడు, ఎలా నిరూపిస్తావు ధాత్రి, అసలు అక్క పొరపాటు వల్ల జరిగిందా, ఎవరైనా మార్చడం వల్ల జరిగిందా, ఎలా తెలుస్తుంది అని కేదార్ అంటుండగా, ఇక ఎలాగైనా నిరూపించాలి, ఎంత హడావిడిలో ఉన్నా కూడా వదిన అన్నయ్య ఇచ్చిన శారీని అలా పొరపాటున కూడా కవర్లో పెట్టి ఇవ్వదు, అది నా నమ్మకం అని ఆలోచిస్తూ, సీసీటీవీ కెమెరా ఉంది కదా వదిన, ఒక్కసారి చెక్ చేయండి అని అంటూ ఉంటుంది ధాత్రి. దానివల్ల ఏం యూజ్ అని కౌశికి అడుగుతుండగా, నా కోసం వదిన ఒక్కసారి చెక్ చేయండి అని అనగానే కౌశికి సీసీటీవీ కెమెరాని చెక్ చేస్తుంది. అందులో కాచి బూచి నిషిక మాట్లాడుకోవడం, నిషిక రూమ్లోకి వెళ్ళడం, మళ్ళీ హడావుడిగా రూమ్ నుండి బయటికి వచ్చేయడం అన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవుతాయి. ఇక కౌశికి గుర్తొస్తూ ఉంటుంది. నిషికి ఆ కలర్ శారీ నచ్చలేదని వేరే శారీ తెప్పించమని నిషి చెప్పడం, ఇంకా బూచి కీర్తి ఎండలో ఆడుతుందని కౌశికిని రూమ్లో నుండి పంపించేయడం అన్నీ కౌశికి గుర్తు తెచ్చుకొని, ఎంత పని చేసావు నిషిక అని బయటికి వచ్చి హాల్లో ఉన్న నిషికని చెంప మీద నుండి ఒక్కటి కొడుతుంది. ఇక
ఏం చేస్తున్నావు నిషి? ఆ శారీని ఎందుకు మార్చావు? ఇన్నాళ్ళుగా నువ్వు ఎన్ని మాటలన్నా ఎన్నిసార్లు నోరు జారినా కూడా నేను భరించాను. ఇంట్లోకి కొత్తగా వచ్చావు కదా, అర్థం చేసుకుంటావని. కానీ ఇప్పుడు శారీ మార్చి ఎవరి మధ్యలో గొడవలు పుట్టించాలని చూస్తున్నావు నువ్వు? ఎవరి మధ్య అపార్థాలు పెంచాలని చూస్తున్నావు? నేనేమో కుటుంబం అంతా నాది, అందరినీ కలుపుకపోతుంటే నువ్వేమో నన్ను విడదీయాలని చూస్తున్నావా? నీకు అసలు సిగ్గులేదు అని నిషికని తిడుతూ ఉంటుంది కౌశికి. ఇక యువరాజ్ అక్క అని అంటుండగా, నువ్వాగరా, శారీ తనే మార్చిందని రుజువైంది, కావాలంటే సీసీటీవీ కెమెరా కూడా చెక్ చేసుకో అని యువరాజ్ని అంటూ ఉంటుంది కౌశికి. ఇక నిషి కెమెరా ఉన్న విషయం మర్చిపోయి ఆ పనంతా చేసేస్తూ ఉంటుంది. ఇక కౌశికి కోపంగా, నిషి నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్ళిపో అని అరుస్తూ ఉండగా వైజయంతి కౌశికి అడ్డు వచ్చి, వద్దమ్మి, ఈ ఒక్కసారి తెలియక తప్పు చేసింది, వదిలే అని అంటూ ఉండగా, ప్రతిసారి అలాగే వదిలేస్తున్నాను పిన్ని అని కౌశికి అంటూ ఉంటుంది. ఈ ఒక్కసారి నా ముఖం చూసి వదిలే కౌశికి అని అంటూ ఉండగా, ఇక ప్రతిసారి నిన్ను చూసే వదిలేస్తున్నాను పిన్ని, ఈ ఒక్కసారి వదిలేస్తున్నాను, ఇంకొకసారి ఈ తప్పు రిపీట్ అయితే మాత్రం నేను వదిలిపెట్టను అని కౌశికి అంటూ ఉంటుంది. ఇక కమలాకర్ కూడా ఇంట్లో వాళ్ళనే అపార్థం చేసుకుంటున్నావా అని అడుగుతూ ఉండగా, లేదు బాబాయ్, కావాలనే తను అలా చేసింది అని అరుస్తూ ఉంటుంది. ఇక పదనిషి అని వైజయంతి పక్కకి తీసుకెళ్తూ ఉంటుంది. ఇక కమలాకర్ అందరూ వెళ్ళిపోతారు. ఒక కౌశికి, జగదాత్రి, కేదార్, సురేష్ మాత్రమే ఉంటారు. చూసావా అన్నయ్య, వదిన తప్పు చేయలేదని నిరూపించబడింది కదా అని అంటుండగా, సురేష్ బాధపడుతూ, సారీ, నేను ఇలా జరిగింది అనుకోలేదు. అసలు నేను అంత ప్రేమగా ఇచ్చిన శారీని నువ్వు పని మనిషికి ఇచ్చావనుకొని పని మనిషి కట్టుకునేసరికి నేను చూసి తట్టుకోలేకపోయాను, సారీ, ఇంకొకసారి ఇలా జరగదు కౌశికి అని తన చేయిని పట్టుకోబోతూ ఉండగా, ఇక కౌశికి దూరం జరిగి, ఏం మారింది సురేష్, అసలు నువ్వు నన్ను అపార్థం చేసుకోవడం మారిందా, నన్ను బాధ పెట్టడం మారిందా, వద్దు ఆగు అని సురేష్ అంటున్న మాటలు కూడా వినడానికి సిద్ధంగా ఉండదు కౌశికి. వాళ్ళ మధ్యలో గొడవలని జగదాత్రి, కేదార్లు ఏ విధంగా సద్దు మంచనున్నారో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.